కాబట్టి వీళ్ళని చూసి చూడనట్టు ఉండే ఉండే అవకాశం ఉంది. కానీ మాలాంటి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే అలా చూసి చూడనట్టు ఉంటే మాత్రం ఇది నెక్స్ట్ వాళ్ళకి ఒక అంటే ఒక ఏమంటారు, ఇందాక గౌతమ్ గారు తప్పుడు చెప్తున్నారు సంకేతం అదే పంపిస్తుందండి. ఆ తల్లిదండ్రులను చంపేసి తల్లిదండ్రులు లేని వాడిని అనే పేద పలుకులు పలికినట్లు ఉంటది. సో అలాంటిది మనం దీన్ని ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే ఇంకొకళ్ళు ఉన్నట్లు బిగించేయాలని. ఇలాంటి వాళ్ళు మాత్రం అవినీతి చేసే ఏ అధికారినైనా ఉపేక్షించకూడదు. అలా ఉపేక్షించకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మాకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలు లేవు, మీరేదో మమ్మల్ని అవమానించారనో ఇంకేదో చేశారనో చెప్పి మిమ్మల్ని మేము వ్యక్తిగతంగా మేమేం చెయ్యం. మీరు చేసిన నేరాలకి, మీరు చేసిన అవినీతికి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు అయితే ఉంటాయి అని చెప్పి అధికారులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాల్సిందే. వాళ్ళు చేసిన పనులకి, గతంలో చేసిన తప్పిదాలకి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళకి సరైన శిక్ష వెయ్యాలి. లేదు అంటే వాళ్ళని అలా వదిలేస్తే ఏదో అంటారు, ఆ సార్ సార్ ప్లీజ్ 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 అంటే చేసిన పాపం పోదు. సో ఖచ్చితంగా దానికి శిక్షార్హత ఉండాలి. ఇప్పుడు ఆ అలా అనుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఈ అధికారుల్ని ఏ రకంగా జైలుకు పాలు చేశారు, అధికారులను అడ్డం పెట్టుకొని ఏ రకంగా అధికార దుర్వినియోగం చేశారు, అధికార ఇది చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అది తెలిసినా కూడా రేపు అధికారం అనేది శాశ్వతం కాదు. మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రజా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళం, మనం రాజ్యాంగబద్ధంగా మనం నియమించబడిన వాళ్ళము. ఎగ్జామ్స్ లో రాసి ర్యాంకులు సాధించి రాష్ట్రపతి చేతను గవర్నర్ చేతను మనం నియామక పత్రాలు పొందిన వాళ్ళం, ప్రజల చేత ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళం. మనం వీళ్ళకి కాదు కదా సేవ చేయాలి అనేది వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. 5 సంవత్సరాలకు ఒక నాయకుడు మారుతాడు. ఇలాంటి నాయకుడు వాళ్ళ సర్వీస్ లో బోల్డ్ మందిని చూస్తారు. ప్రతి నాయకుడికి బెండ్ అయిపోయి వచ్చినప్పుడల్లా ఏ తాళం, ఇప్పుడు ఈ నాయకుడికి ఈ తాళం, ఆ నాయకుడికి ఆ తాళం, ఇట్లా వీళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలాగా బ్రతకడం అనేది కరెక్ట్ కాదు. అధికారులు అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాళ్ళ రూల్స్, నియమాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ప్రజలకు సేవ చేయాలి మనము, వీళ్ళకి కాదు. ఈ ఫోన్ ట్యాపరింగ్లు, వాళ్ళ పర్సనల్ ఎజెండాలు, పర్సనల్ భజనలు, వాళ్ళు ఏది చెప్తే అది చేయడం, రూల్స్ ని అతిక్రమించి చేయడం, వాళ్ళ వాళ్ళ డ్యూటీ కాకపోయినా చేయడం, అతి అతి ఉత్సాహం చూపించడం, ఇవన్నీ వాళ్ళకి వాళ్ళ లాభాపేక్ష కోసం చేయడం, వాళ్ళ కమిషన్ల కోసం కకృతి పడి దారుణంగా వ్యవస్థలను సర్వనాశనం చేయడం, ఇవన్నిటిని అరికట్టాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఆఫీసర్లని చండ్రకోలు తీసుకోవాల్సి. ఒకసారి పడితే ఇక రెండోసారి ఐఏఎస్ ఆఫీసర్లు అంటే అసలు ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఉన్న ఇది కూడా పోయిందండి. చండాలం అనిపిస్తుంది. అసలు ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఉన్న రెస్పెక్ట్ పోయింది జనాల్లో. ఐఏఎస్ అనే పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. ఏ నాయకుడికైనా ఇంతగా ఈ రకంగా అవినీతి ఉంటదా ఈ బ్యూరోక్రాట్స్ లో అని, బ్యూరోక్రాట్స్ మీద ఉన్న గౌరవం పోయింది ప్రజల్లో. మళ్ళీ ఆ గౌరవాన్ని, పునర్వైభవాన్ని తీసుకురావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరాల్సిందే. ఐపీఎస్ లో గాని, ఐఏఎస్ లో గాని వీళ్ళ సివిల్ సర్వీస్ లో ఉన్న వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళని సరిచేయాలి. వాళ్ళని సరిచేయకపోతే మాత్రం